కీర్తనలు 19:25 దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడవుగా నుందువు. సద్భావం గలవారి ఎడల నీవు సద్భావం చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయము వలన నేను సైన్యము జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారము దాటుదును. నీవు ఎప్పుడైతే ఎదుటివారి ఎడల దయ కలిగి ఉంటావో ఆయన నీ ఎడల దయ చూపిస్తూ ఉంటాడు. నీ హృదయంలో దయని ఎప్పుడైతే ఉంచుకుంటావో నీకు దయ అనేది ఆయన నుండి కలుగుతూ ఉంటుంది. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు. ఆయన ఎప్పుడు యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన కూడా యథార్థంగానే వారికి తీర్పు తీరుస్తూ వారి ఎదుట యథార్థంగా ఉంటారు. సద్భావం గలవారి ఎడల నీవు ఎదుటివారి ఎడల ఎప్పుడైతే మంచిగా ఉంటావో దేవుడు కూడా నీతో మంచిగా నడుచుకుంటూ ఉంటాడు. మూర్ఖుల ఎడల ఎవరైతే కఠినంగా ఉంటారో వారికి దేవుడు ఎప్పుడు కూడా ఆపోజిట్గా వ్యతిరేకంగా ఉంటారు. శ్రమపడు వారిని కష్టపడే వారిని ఆయన ఎప్పుడు కూడా త్రోసివేయక తగిన న్యాయం తీరుస్తూ వారికి రక్షిస్తూ ఉంటాడు. గర్విష్ఠులు గర్వం కలిగి ఎవరైతే డబ్బు అనే గర్వం కానీ ఎటువంటి యొక్క అండ అనే బలగమును బట్టి గర్వాన్ని ఎవరైతే విర్రవీగుతూ ఉంటారో వారికి ఎల్లప్పుడూ దేవుడు విరోధిగా ఉండి వారిని అణిచివేస్తూ ఉంటాడు. నా దీపం, మన ఆత్మ అనే దీపాన్ని వెలిగించేవాడు ఆయనే. మనకి చీకటిగా ఉన్న ప్రతి దాన్ని కూడా ఆయన మనలో ఉన్నప్పుడు వెలుగ్గా చేస్తూ ఉంటారు. దేవుని యొక్క సహాయం వలన శ్రమలు ఎన్ని వచ్చినా ఆయన సహాయం వలన మనం ఏంటంటే సైన్యమును జయింతుము. కొండలాంటి సమస్య అయినా, బండలాంటి సమస్య అయినా, జలరాశుల లాంటి సమస్య అయినా, ఎలాంటి అగాధం లాంటిదైనా సరే మనం జయించగల శక్తి, సహాయము ఆయన నుండి మనకి కలుగుతూ ఉంటుంది. నా దేవుని సహాయం వలన ప్రాకారము దాటుతును. ఎంతటి గొప్పటి ఎదుటుగా ఉన్నది, ఎంత గొప్ప ఎరుకో లాంటి గోడైనా, ఎర్ర సముద్రమైనా, ఎలాంటి పట్టణమైనా, ఎలాంటి చీకటి సమస్య అయినా, శ్రమైన, వ్యాధైనా, రోగమైనా కూడా మనం దేవుని యొక్క సహాయంతో మనము వాటిని జయించి బయటికి దాటుతాం.